వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. మీన రాశిలో జన్మించిన వారికి రాహు 12వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానంలో వక్రించిన గురువు ఉన్నాడు. అయితే వక్రించిన గురువు రాహుతో సమానం. రాహు ఏ రిజల్ట్స్ ఇస్తాడో వక్రించిన గురువు కూడా ఆ రిజల్ట్స్ ఇస్తాడు. ఈ రెండు గ్రహాలను బేస్ చేసుకుని, అలాగే శని కేతువులు మిగతా గ్రహాలను బేస్ చేసుకుని మీన రాశిలో జన్మించిన వాళ్ళకి ఉగాది వరకు జరిగే కొన్ని హైలైట్స్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే రాహు 12లో ఉన్నాడు, వక్రించిన గురువు 4లో ఉన్నాడు. వక్రించిన గురువు కూడా రాహు ఇచ్చే ఫలితాలను ఇస్తాడు. కాబట్టి వక్రించిన గురువు 4లో ఉండడం వలన ఈ సంవత్సరం మీకు ఉగాది వరకు కూడా కొంతవరకు మైండ్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. ఇప్పుడు వరకు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని ముందుకెళ్ళి మీరు చాలా వరకు ఆ గోల్స్ని పక్కకు పెట్టి వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వక్రించిన గురువు వల్ల మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏ విషయాన్నైనా అతిగా ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే చాలా వరకు కెరియర్ పరంగా మోడలింగు లేదా పబ్లిక్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్, అలాగే మినిస్ట్రీ, టూరిస్ట్ గైడ్, రియల్ ఎస్టేట్ బిజినెస్, లేదా ఎనీ మార్కెటింగ్ ఫీల్డ్, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ వీటిలో ఉన్న వాళ్ళందరూ కూడా టెలికమ్యూనికేషను, అకౌంటెంట్ ఇలాంటి బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఏంటంటే వాటి వల్ల కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ రావడం, వాటిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాకపోవడం, ప్రతి విషయాల్లోనూ కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సి రావడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువగా తిరగాల్సి రావడం, ఇలాంటి ఫలితాలు వక్రించిన గురువు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కొంతవరకు మీరు ఈ నెలలో ఈ ఉగాది వరకు కూడా గురువు వక్రం కంప్లీట్ అయ్యే వరకు కూడా చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. అంటే అప్పుడప్పుడు మనకి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఈరోజు కొంచెం ప్రెజర్ ఎక్కువైంది, కష్టం ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం మనం ఎక్కువగా కష్టపడాలి అనుకోవాలి తప్ప నాకేదో అయిపోయింది, నాకేదో జాతకం బాగలేదు ఇలా కంగారు పడిపోవడం, దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2,000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీన రాశిలో జన్మించిన వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు, ప్రేమ కావచ్చు, లేకపోతే సంబంధం కుదిరి కావచ్చు, లేకపోతే వీళ్ళనే పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా రిలేషన్షిప్లో ఉండాలి. ఎందుకంటే ఇంకో రిలేషన్షిప్ కూడా మీకు యాడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంచెం పాత రిలేషన్షిప్లో గొడవలు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వేరే వాళ్ళు తెర మీదకి రావడం, రెండింటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఈ టైంలో కనుక మీరు సీరియస్గా ఉండకపోతే మీరు ఏదైతే రిలేషన్షిప్లో ఉండి దాన్ని మ్యారేజ్ దాకా తీసుకెళ్దాం అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మ్యారేజ్ దాకా అవ్వకుండా చాలా వరకు ఆగిపోయే అవకాశం ఉంటుంది. లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు బిజినెస్ పరంగా మీన రాశి వారికి ఉగాది వరకు కూడా చాలా వరకు పెద్ద దెబ్బేసే అవకాశం ఉంది. మీరు కనుక కాన్సన్ట్రేషన్ లేకుండా అప్పులు తెచ్చేయడం, లోన్లు తెచ్చేయడం, ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళ మీద బిజినెస్ అంతా వదిలేసిన లెక్కైతే పార్ట్నర్షిప్ వల్ల చాలా వరకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎవరైతే బాగా నమ్మకం వీళ్ళ వల్ల మనకి నష్టం కలగదు అన్న వాళ్ళ విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. చాలా వరకు మనీ విషయంలో అప్పులు తేవడం, వడ్డీలు వీటి విషయంలో ఫోకస్గా లేకపోతే పర్లేదులే తర్వాత చూసుకుందాం అనుకుంటే మాత్రం బిగ్ లాస్ అనేది ఉగాది వరకు కనిపిస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నవాళ్ళు, అలాగే ఎవరైతే పొలిటికల్ రంగంలో కూడా కొంతవరకు మినిస్టర్స్ కింద లేకపోతే పొలిటికల్గా పార్టీ ఈ అజెండాను మోస్తూ చాలా వరకు ఆ పార్టీ పరువు ప్రతిష్టలు ఇవన్నీ మీ మీద ఉంటే మాత్రం కొంతవరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండి, లేదంటే మాత్రం మీకు ఆ పదవి ఊడిపోయే అవకాశం, దానివల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వక్రించిన గురువు వల్ల కొంతవరకు ఇబ్బంది కనిపిస్తుంది. ఇక ఫారిన్ కంట్రీలో ఉన్నవాళ్ళు, ఫారిన్ కంట్రీకి వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఫారిన్ కంట్రీలో ఉద్యోగం కోసం
ఇబ్బంది పడే వాళ్ళు కూడా వక్రం అంటే మార్చి 11th వరకు కూడా గురువు వక్రం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా కొంతవరకు ఉన్న జాబ్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవడానికి, దాన్ని పోగొట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వక్రించిన గురు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మార్చి 11th వరకు కూడా కొంచెం ఎలక్ట్గా ఉండకుండా, కాన్సన్ట్రేషన్ లేకుండా జరుగుతుందిలే గాలికి వదిలేస్తామంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వక్రించిన గురువు 4లో 12లో రాహు ఉండడం వల్ల, 2 రాహుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫీల్ అనేది ఉంటుంది, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయన్నమాట. అలాగే ఫిజికల్గా ఏదో బాధ ఉన్నట్టు, ఎమోషనల్గా కూడా ఏదో ఇబ్బంది ఉన్నట్టు, ఇప్పుడు కూడా మనకి కంఫర్ట్నెస్ లేనట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు మీరు ఈ విషయాల్లో ఓవర్గా ఆలోచించకుండా రేపు ఏం జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది, ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈ రోజు ఎంత బాగా గడిపాం, ఈ రోజు ఎంత బాగా మన వర్క్ బాగా చేసాం, దాని మీదే ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా ఎవరైతే యంగ్ ఏజ్లో ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ ఇమోషనల్ స్ట్రెస్తో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల పేరెంట్స్కి, మీకు ముఖ్యంగా మదర్కి మీకు కూడా కొంతవరకు డిస్టర్బెన్స్లు రావడం, మదర్ హెల్త్ అనేది కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మోర్ ఫోకస్డ్గా ఉండాలి. ఈ రోజు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి.